వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ యూనివర్స్ లో ఓల్డెస్ట్ రిలీజన్ ఏంటో తెలుసుకుందాం. శారీ కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా రాదా తెలుసుకుందాం. అంతేకాకుండా మనం టాయిలెట్ ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే చాలా మంది టాయిలెట్ వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. అలా ఆపుకోవడం వల్ల మనకి చాలా ప్రమాదం ఉంది. ఇలా ఎక్కువగా చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా టాయిలెట్ ఆపుకోవడం వల్ల మన కిడ్నీస్ అనేవి కొంచెం వరకు ఎక్స్పాండ్ అవుతాయి. కానీ కొంచెం సేపటికి కిడ్నీ లిమిట్ అనేది అయిపోతుంది. సో దాని వల్ల మనకి చాలా పెయిన్ అనేది వస్తుంది. అయినా కూడా మనం టాయిలెట్ కి వెళ్ళకపోతే మన యూరినరీ బ్లాడర్ అనేది పగిలిపోయి టాయిలెట్ మొత్తం స్టమక్ లోకి లీక్ అవుతుంది. దాని వల్ల మనకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మన బాడీ అనేది ఇలా ఏదైనా ప్రాబ్లం కాకముందే టాయిలెట్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. కానీ టాయిలెట్ వచ్చినప్పుడు వెళ్లకుండా దాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు నేను చెప్పే శివుడి గుడిలో మీరు ప్రదక్షిణలు చేస్తే కైలాస పర్వతం మీద చేసినంత పుణ్యం వస్తుంది. కుంభకోణం దగ్గరలో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు కళ్యాణ సుందరేశ్వర్ టెంపుల్. టెంపుల్ యొక్క గొప్పతనం విశిష్టత ఏంటి అంటే ఈ టెంపుల్ లో ఉండే విగ్రహం స్వయంభూగా వెలిసింది. ఈ విగ్రహం ఒక రోజులో 5 సార్లు కలర్స్ చేంజ్ అవుతుంది. ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు కాపర్ కలర్ లో ఉంటుంది. 8:25 నుండి 10:48 వరకు రెడ్ కలర్ లో ఉంటుంది. 10:49 నుండి 1:12 వరకు గోల్డ్ కలర్ లోకి మారుతుంది. 1:13 నుండి 3:36 వరకు గ్రీన్ కలర్ లో ఉంటుంది. 3:37 నుండి 6 గంటల వరకు అన్నోన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఈ కలర్స్ అన్ని కైలాస పర్వతం చుట్టూ తిరిగిన వాళ్ళకి కూడా కనిపిస్తాయి. పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల గర్ల్స్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. పర్ఫ్యూమ్స్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి లైక్ పారాబెన్స్. ఈ పారాబెన్స్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అలా తగ్గిపోయి ఓవరీస్ లో బ్యూటీ కెపాసిటీ మొత్తం తగ్గిపోతుంది. అండ్ బాయ్స్ కి కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో మనం పర్ఫ్యూమ్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు పారాబెన్స్ కెమికల్స్ లేని పర్ఫ్యూమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్కువగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ వల్ల ఈ స్మెల్ మొత్తం మన మజిల్స్ లోకి వెళ్లి ఆ మజిల్ ని మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్స్ చేస్తుంది. స్ట్రాంగ్ గా స్మెల్ వచ్చే కెమికల్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. సో దాని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. మీరు కూడా ఇలా ఇంట్లో మస్కిటో కాయిల్స్ ని వాడుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఒక యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే మీ ఇంట్లో ఒక్క మస్కిటో కాయిల్ కాల్చడం వల్ల 70 to 140 సిగరెట్ కాల్చితే ఎంత పొగ వస్తుందో అందులో సగం మీరు పీల్చినట్లే. సో మనం దోమల నుండి డెంగ్యూ రాకుండా ఈ కాయిల్స్ ను వాడుతున్నాం, కానీ క్యాన్సర్ కి దగ్గర అవుతున్నాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకా ఇలాంటి లిక్విడ్ ఆల్అవుట్స్ గురించి మాట్లాడితే ఇవి వాడడం వల్ల మన బాడీలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ హెడేక్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అలాంటి కాయిల్స్ అండ్ ఆల్అవుట్స్ వాడకుండా మస్కిటో నెట్స్ ని వాడడం మంచిది. మనం వాడుతున్న టూత్ పేస్ట్ కి కింద ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, వీటి మీనింగ్ ఏంటో మీకు తెలుసా? టూత్ పేస్ట్ కింద ఇలా గ్రీన్ కలర్ ఉంటే అందులో నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు అనే అర్థం. కింద ఇలా బ్లూ కలర్ ఉంటే అందులో నేచురల్ ప్లస్ మెడికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అనే అర్థం. రెడ్ కలర్ ఉంటే అందులో నేచురల్ ప్లస్ కెమికల్స్ యూజ్ చేశారు అని అర్థం. బ్లాక్ కలర్ ఉంటే అందులో ఓన్లీ కెమికల్స్ యూజ్ చేశారు అనే అర్థం. ఈసారి టూత్ పేస్ట్ కొనే ముందు ఆ కలర్స్ ని చెక్ చేసి తీసుకోండి. ఈ యూనివర్స్ లో ఓల్డెస్ట్ రిలీజన్ ఏంటో మీకు తెలుసా? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. ఈ వరల్డ్ లో ఓల్డెస్ట్ రిలీజన్ పిరమిడ్స్ అని చెప్తారు. ఎందుకు అంటే రీసెంట్ గా వాళ్ళకి పశుపతి సీల్ దొరికింది. ఇది 6000 సంవత్సరాల క్రితంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళకి ఒక విగ్రహం దొరికింది. ఈ విగ్రహం పేరు కల్ప విగ్రహం. ఇది శివుడి విగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకు అంటే ఈ విగ్రహం దాదాపు 28,400 ఇయర్స్ ఓల్డ్ అని తెలిసింది. ఈ వరల్డ్ లో పిరమిడ్స్ మాత్రమే ఓల్డ్ అని చెప్పిన సైంటిస్టులకి ఇది చూశాక షాక్ అయ్యారు. శారీ కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని డాక్టర్స్ చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇది నిజమా కాదా చెప్తా వినండి. రీసెంట్ గా బీహార్ లో 2 అమ్మాయిలకి ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చింది. శారీని టైట్ గా కట్టుకోవడం వల్ల ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చింది అని డాక్టర్స్ ప్రూవ్ చేశారు. శారీని టైట్ గా కట్టుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి అలా ఎక్కువ రోజులు కట్టుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని బ్రిటిష్ మెడికల్ జనరల్ చెప్పింది. ఓన్లీ శారీ అనే కాదు, టైట్ గా ఉండే డ్రెస్ ఎక్కువసేపు యూస్ చేస్తే ఇలా అవుతుంది. అంతేకాకుండా ఓన్లీ గర్ల్స్ కే కాదు బాయ్స్ కి కూడా ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఈ
కరుంగలి మాలని ఎందుకు వేసుకుంటారు? నాకు తెలీదమ్మా. ఈ మాల వేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మాల వేసుకోవడం వల్ల యాంగ్జైటీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి అన్ని కంట్రోల్ అవుతాయి. ఈ కరుంగలి మాలని తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర 21 days పూజలు చేస్తారు. సో ఈ మాల మనం ధరించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ కరుంగలి మాల అనేది చాలా పవర్ఫుల్. ఈ మాల వేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది అంత స్ట్రిక్ట్ ఏమీ కాదు. మీరు మీ మొబైల్ వెనుక మనీ పెడుతున్నారా? అయితే మీరు చాలా డేంజర్ లో ఉన్నారు. ఈ అమ్మాయి తన ఫోన్ వెనుక మనీ పెట్టడం వల్ల ఫోన్ పేలిపోయి సగం ఫేస్ కాలిపోయింది. అలా ఫోన్ పేలిపోవడానికి రీజన్ ఏంటి అంటే మొబైల్ వెనుక మనీ పెట్టడం వల్ల మొబైల్ బాగా హీట్ అవుతుంది. దానివల్ల మొబైల్ పేలిపోతుంది. మీకు కూడా ఇలా ఫోన్ వెనుక మనీ పెట్టే అలవాటు ఉంటే మానేయండి. అంతేకాకుండా ఇలా ఫోన్ వెనుక మనీ పెట్టే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ దిష్టి బొమ్మని మనం ఇంటి ముందు పెడుతూ ఉంటాం. అసలు అతను ఎవరు? దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతని పేరు కీర్తిముఖ. శివుడు ఈ రాక్షసుని రాహుని మింగడానికి పుట్టించాడు. కానీ రాహువు భయంతో శివుణ్ణి క్షమాపణ అడిగాడు. అలా శివుడు కూడా రాహుని క్షమించాడు. కానీ ఆ రాక్షసుడి ఆకలి తీరకపోవడంతో శివుణ్ణి మింగబోయాడు. అది చూసిన శివుడు ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు, ఓ కీర్తిముఖ, నీ ఆకలి తీరాలంటే నీ శరీరాన్ని నువ్వే తిను అని శివుడు చెప్పాడు. శివుడి మాట విని ఆ రాక్షసుడు తన శరీరాన్ని తానే తిన్నాడు. అలా లాస్ట్ కి తన తల ఒక్కటే మిగిలింది. అప్పుడు శివుడు ఆ రాక్షసుడిని భూలోకానికి వెళ్ళమన్నాడు. భూలోకానికి వెళ్లి అక్కడ ఉన్న మనుషుల యొక్క లోభం, దిష్టి, క్రోధం, పాపాలను తినమన్నాడు. అందుకే ఈ కీర్తిముఖ బొమ్మని మనం ఇంటి ముందు పెడుతూ ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.